గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు 4th జరిగిన థర్డ్ షిఫ్ట్ మ్యాథ్స్ జీడీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ అనే ప్రిన్సిపల్. ఓకే, ఇంట్రెస్ట్ ఇచ్చాడు 318, 2 yearsకి 6% రేట్లో. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అన్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎప్పుడు 100%. అయితే 2 yearsకి 6% అంటే 12% ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 318. 318 అనేది 12% అయితే ప్రిన్సిపల్ 100 ఎంత? 3 4 3 4 25 3 1 3 6 25 ఇంటూ 106 106 ఇంటూ 25 0 25 26 50. ఎక్కడ ఉంది? 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం అడిగాడు. నార్మల్ మెథడ్లో చేద్దాం. నాలుగు 2 చోట్ల 2 15 2 8 5 4 60 3 3 5 1 3 3 8 3 25 2 5 14 9 10 మళ్ళీ 2 5 2 7 2 5 నెక్స్ట్ 5 7 9. ఓకే, ఇంతే వచ్చి 3 6 6 12 12 24 24 120 ఇంటూ 9 60 ఇంటూ ఈజీగా ఉంటుంది కదా. 12 3 36 12 72 75 60 మళ్ళీ 4th ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ ఇది నేను ఎరేజ్ చేస్తాను, మీరు నెక్స్ట్ చూసుకొని రాయండి. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చాడు. ఎప్పుడైనా స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ అనుకుంటే, సారీ బోటు మ్యాన్ స్పీడ్ ఎక్స్ అనుకుంటే, స్ట్రీమ్ స్పీడ్ వై అనుకుంటే ఈజీ అవుతుంది. ఇది వై అనుకుంది. అయితే డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్కడైనా ఒక స్ట్రీమ్ నుంచి మనం కిందకి వెళ్ళే కొద్దీ బోట్ స్పీడ్ పెరుగుద్ది, ఆ స్ట్రీము ప్రవాహం కూడా పెరుగుద్ది. అంటే 56 కిలోమీటర్లు, ఒక నిమిషం సేవ్ అవుతుంది, 56 కిలోమీటర్లు కిందకి అంటే ఎక్స్ బోట్ స్పీడ్ ప్లస్ వై 9, తర్వాత 28 అప్ స్ట్రీమ్ అంటే ఎక్స్ మైనస్ వై, ఎందుకంటే ప్రవాహానికి ఎగ్నిస్ట్గా వెళ్తుంది కాబట్టి దాని స్పీడ్ తగ్గుద్ది. ఈ రెండు కలిపి 7 hours అన్నాయి. అయితే స్పీడ్ ఆఫ్ బోట్ ఎక్స్ ఎంత అని అడిగాడు. ఇది ఆప్షన్స్ ఎలానో మనకి ఫార్ములా వేయడం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం వెళ్దాం, ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 పెట్టుకున్నాం అనుకో ఎక్స్ ప్లేస్లో, అప్పుడు ఏమవుతుంది? 56 బై 16 ప్లస్ 9 ఎంత? 25 ప్లస్ 28, 16లో 9 తీస్తే 7, 4. ఇక్కడ 4 వచ్చిందంటే ఓవరాల్గా 7 అంటే ఇక్కడ 3 రావాలి. 25 3 75, ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. సెకండ్ 9, సెకండ్ 9 పెడితే ఇక్కడ 18 అవుతుంది, కానీ ఇక్కడ 9 పెడితే 0 అయిపోతుంది కాబట్టి సెకండ్ కాదు. థర్డ్ ఆప్షన్ 15. ఇక్కడ ప్లేస్ ఉందో ఇక్కడ చేస్తాం. 15 పెట్టుకుంటే 56, 15 ప్లస్ 9 24 ప్లస్ 28, 15లో 9 తీస్తే 6 అవుతుందా? పాయింట్లో వస్తుందా చూద్దాం. పని 24 48, 80 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 80, 2.3 దగ్గర అవుతుంది. ఇక్కడ 6 4 24, ఇంకా 40 ఉంటుంది. 6 6 36, 7 6 7 సంథింగ్ 2 3 అంటే 2.3 4.7 అనుకోండి. 6 7 నియర్లో ఉంది కదా, అదే ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ఆప్షన్స్ ప్రకారం వెళ్ళడమే ఈజీ. నెక్స్ట్
యావరేజ్ ఆఫ్ 7 ప్లేయర్స్. ఓకే, 7 ప్లేయర్స్ యావరేజ్ 55 అని రికార్డ్ చేశారు ఫస్ట్. కానీ లేటర్ డిస్కవర్డ్ మిస్టేక్ 35 హ్యాడ్ మిస్టేక్ రీచ్. ఓకే, 35ని 53 అని రివర్స్లో రాసేసారు. అంటే ఎంత ఎక్కువ రాసేసారు? 13లో 5 తీస్తే 8, 18 ఎక్స్ట్రా రాసేసారు. అయితే కరెక్ట్ యావరేజ్ ఎంత అన్నది అంటే ఇప్పుడు ఈ 7గురిలో ఈ 18 అనేది అందరి నుంచి తగ్గాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ చేసేసారు కదా. అంటే 18/7 7 14 40 ఉంటుంది, 7 5 30, నియర్లీ 2.5 తగ్గించాలి ప్రతి ఒక్కరికి. 0.5 ఇక్కడ 4 ఉంటుంది కదా, 4 అంటే 2, 52.5. ఓకే, నియర్ ఆప్షన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఈజీ క్వశ్చన్స్ ఎప్పుడైనా కూడా మనకి 117 153 405 3తో తిరుగుద్దా, 3 3 9, 3 9 27, 3 5 3 1 1 3 3 3 3 5. ఓకే, మళ్ళీ 13 3. ఓకే, 3తో 13, 1 3 7, 3 4 12, 3 5, ఇంకా 2 3 13 17. ఓకే, ఇంకా ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కదా, ఇంకేం దేంతో కూడా డివైడ్ అవ్వంటే ఓన్లీ 2a అంటే 3 × 3 3 3 9. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ 6th క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ నిన్న కూడా వచ్చింది షిఫ్ట్లో, ఫస్ట్ షిఫ్ట్లో. మహేష్ 16 17 రూపాయలు తన దగ్గర ఉన్నాయి, అంటే 1617 రూపాయలు. ఇద్దరు సన్స్ విజయ్ అజయ్ అనేవాడికి సర్దాడు. అయితే వాళ్ళిద్దరికి విజయ్కి 13 సంవత్సరాల తర్వాత, అజయ్కి 14 సంవత్సరాల తర్వాత సేమ్ అమౌంట్ వస్తుంది అన్నాడు. అయితే మహేష్ అనేవాడు విజయ్ అంటే ఎవరు? ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ ఉంటుంది, చెప్తా. ఇప్పుడు కాంపౌండెడ్ అన్నాడు 10%, అంటే 10 ఉండేది 11 అవుతుంది. ఈ ప్రాసెస్ మనకు తెలుసు కదా. యాక్చువల్గా ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది? 1 ఇయర్, అంటే 1 ఇయర్ వేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సింపుల్ లాజిక్ ఈ క్వశ్చన్కి ఏంటంటే, నార్మల్ మెథడ్లో చేస్తే మొత్తం క్వశ్చన్ అంతా ఇదే టైం అవుతుంది, ఇది చాలా టైం అయిపోతుంది. ఈ 11/10 ఈ ఎప్పుడైనా 13 సంవత్సరాల క్రితం విజయ్ అనేవాడు 13 సంవత్సరాలకు రావాలి, అంటే అతనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఎందుకంటే చిన్నవాడికి ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా ఉంది కాబట్టి. అంటే ఇక్కడ 11 అనేది పెద్దది కదా, ఇది విజయ్కి ఇవ్వాలి. ఓకేనా. యాక్చువల్గా రెండు కలిపితే 21. ఈ 21 కోట్లు అనేవి అతని దగ్గర ఉన్న అమౌంట్కి ఈక్వల్ చేయాలి. ఇది నార్మల్ మెథడ్లో నేను ఎప్పుడైనా క్లాస్ తీసుకొని ఓన్లీ ఇలాంటి క్వశ్చన్స్ కోసం ఒకసారి చెప్తాను. ప్రజెంట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఇది 21 పార్ట్స్. అయితే ఎవరికన్నాడు? విజయ్ అంటే చిన్నవాడా? విజయ్ 13 సంవత్సరాల తర్వాత వస్తుంది కదా, అంటే అతను ఎక్కువ అమౌంట్ ఉండాలి. ఎక్కువ అంటే 11 × 11. అది సాల్వ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఎక్కడ చేద్దాం? 16 17/21 × 11. ఓకే, 3 7 21, 3 5 15, 3 3 9, 3 9 27, 7 7 49, 7 7 49, 77 × 11, 11 7 77, 11 7 77 7, 54, సారీ 84, 8 4 7. ఓకే, నెక్స్ట్ 23 5. ఎప్పుడైనా ఇంటూ 5 అని ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 23 × 5 ఉన్నది 0 వేసి బై 2 చేసేది. 2 1 2 2 1 2 5 115. ఓకే, 115 × 6 6 1, ఇక్కడ 4 వస్తుంది కదా, పోతుంది అంటే 1 × 1 115 డైరెక్ట్. ఓకే, నెక్స్ట్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎంపీ ఇచ్చాడు, డిస్కౌంట్ 4.2 ఇస్తే ఎస్పీ అంత, అంటే మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ తీస్తే ఎస్పీ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ 4.2 అన్నాడు, అంటే 2-3 ప్రాసెస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7 8 9 5 అనేది 100% అయితే 4.2 తీసేద్దాం, అంటే 95.8% అంత. ఈ ప్రాసెస్ చేసిన అవుతుంది, కానీ చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఇందులో నుంచి 7895 నుంచి 4.2% తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్
7895 అని ఉంది. 100% 7895. అదే 10% కావాలంటే ఒక నెంబర్ ముందు డాట్. అదే మనకు 1% కావాలంటే 2 అంటే 78.95 అనేది 1%. కానీ ఇక్కడ ఎంత అన్నాడు 4 అంటే ఇంటూ 4 చేద్దాం. 4 5 20 38 35 28. ఓకే 315 అనేది 4%. ఇంకా 0.2 ఉంది. 0.2 అంటే ఇంకో ముందుకు వస్తే పాయింట్లో అవుతుంది కదా, అంటే 7.895 అనేది 0.1%. కానీ ఇక్కడ 0.2 అంటే ఇంటూ 2. 5 2 10 9 2 18 19 8 2 16 17 14 15. అది కూడా తగ్గించాలి అంటే ఇందులో యాడ్ చేసుకోండి. 15.79 రెండు కలిపితే 9 2 14 15 అంటే 7,895 నుంచి 331 రూపాయలు మనం తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎస్పీ 7,895.00. వద్దు అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చేస్తే 7,895.00 నుండి 331.59 0 1 4 4లో 1 3 6 5 7563 7563.4 చూసారా, ఎగ్జాక్ట్ పాయింట్లతో కూడా వచ్చేది. ఓకేనా. నెక్స్ట్ రితు ప్లస్ మోనా వాళ్ళు పెయింటింగ్ కెన్ ఫినిష్ అంటే వీళ్ళిద్దరూ కలిపి ఒక వర్క్ 18 రోజుల్లో పెయింట్ చేయగలరంట. ఒక ఇంటిని రితు ఎల్లోను ఒక్కతే 27 రోజుల్లో చేయగలరు. అయితే ఎం ఒక్కతే ఎన్ని రోజుల్లో చేయగలరు? ఎల్సిఎం తీసుకోండి. 18కి 27కి ఎల్సిఎం 9 3 9 2 27 54 18 3 27 ఓకే. ఇక్కడ మీకు వచ్చిన పాయింట్ ఇక్కడ ఓన్లీ R2 అంటే ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 3 అయిందంటే M ఎంత 1 యూనిట్ అంటే రోజుకు 1 యూనిట్ చేస్తుంది. మొత్తం ఎన్ని రోజుల్లో M చేస్తుందంటే 54 యూనిట్లు, రోజుకు 1 యూనిట్ అంటే 54 రోజుల్లో. ఓకే. నెక్స్ట్ 4%, 4/100 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 72. అయితే ఎక్స్ ఎంత? ఇది అటువైపు వెళ్తే ఏమవుద్ది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 72 రివర్స్ అవుతుంది కదా, 100/4. ఓకేనా. 4 1 4 8 30 18 ఇంటూ 100 1800. ఓకే. నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ ఏ ఫ్యూయల్. ఓకే, ఫ్యూయల్ కాస్ట్ అంట ఫస్ట్ 40%, 10%, 50% రేటు 3 సార్లు వరుసగా తగ్గింది సక్సెస్. తరువాత ఒకసారి 50% పెరిగింది. ఇప్పుడు 4 నెలలు. అయితే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎంత అని అడిగాడు. ఏం లేదు, సింపుల్. ఎప్పుడైనా స్టార్టింగ్ 100% తీసుకుంటే 100లో 40% తగ్గింది అంటే అంత 40 తగ్గుద్ది, 60 అవుద్ది. ఇందులో 10%, 60లో 10% అంటే 6 అంటే 54 ఉంటుంది. మళ్ళీ అందులో 50% తగ్గింది. 54లో ఆఫ్ ఎంత 27, 27 తగ్గిపోతే ఇంక 27 ఉంటుంది. అయితే ఇప్పుడు 27లో మళ్ళీ 50% పెరిగింది అంటే 27లో ఆఫ్ పెరిగింది 13.5. 13.5 కలిపితే 5 40.5 40.5 అయ్యింది. అయితే ఏమన్నాడు, ఒరిజినల్కి ఇప్పటికి కంపేర్ చేస్తే తేడా ఏంటి అని అడిగాడు. సరే, ఒరిజినల్ 100, ఇప్పుడు 40.5 అంటే అంతలో 59.5 తగ్గినట్టు. సారీ, ఎంత 59.5. ఓకే, డిక్రీజ్. ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ కూడా అవ్వాల్సింది. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 54 స్టూడెంట్స్, యావరేజ్ 37. ఇఫ్ టీచర్ ఏజ్ ఇంక్లూడ్, ఒకవేళ టీచర్ ఏజ్ కూడా యాడ్ అయితే 38 అవుతుంది అంటే 1 ఇయర్ పెరుగుతుందంట. అయితే టీచర్ ఏజ్ అంత చాలాసార్లు రిపీటెడ్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఉన్న యావరేజ్ 37, ఇక్కడ 54 మంది ఉన్నారు ప్లస్ 1 టీచర్ యాడ్ అయ్యాడు అంటే 55 మందికి 1 యాడ్ అవుతుంది కదా, 38 అంటే అందరికీ ఒక్కొక్కటి యాడ్ అవుతుంది అంటే 55 పెరుగుతుంది. అది ఎందువల్ల పెరుగుతుంది? టీచర్ ఏజ్ వల్ల. కాబట్టి టీచర్ ఏజ్ ఎంత అవుతుంది? 2 కలిపేస్తే 3 1 అంటే 3 7 5 2 92. ఓకే. నెక్స్ట్
ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు, 19, 24. ఈచ్ నెంబర్ ఇవ్వా. ఓకే, ఇది 2-3 పాయింట్లు ఉంటుంది. ఫస్ట్ నేను చెప్తాను. 19x 24x అనుకుందాం. ప్రతిదీ 36 తగ్గిందంటే ఇందులో నుంచి 36 తగ్గింది, 24x నుంచి 36 తగ్గింది. అది తగ్గడం వల్ల 3x/4x, x పోతే 3/4 అయ్యింది. దీన్ని మీరు సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. లేదు అనుకుని ఇంకో మోడల్ ఉంది, 19x 24x, ఫైనల్ అంతా 3:4, 3x 4x. అలా ఎందువల్ల వచ్చిందంటే ప్రతి దీంట్లో నుంచి -36 తగ్గించారు. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు గుణించాలి. 24 3 72x మైనస్ 19 4 76x. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 4x. అది ఎందువల్ల వచ్చిందంటే ఈ 36 వల్ల. ఓకేనా. 4x = 36 అంటే x ఎంత వచ్చింది 9 అవుతుంది. వాడు ఏమడిగాడు, సమ్ ఆఫ్ ద నెంబర్స్ అడిగాడు. ఓకే, x = 9. సమ్ ఆఫ్ ద నెంబర్ అంటే 19, 24 కలిపితే ఎంత అవుతుంది, 19, 15, 43, 43 × 9, 9 3 27, 3 8 7. ఓకే, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, ఈ రెండు మెథడ్లో ఏది చేసినా మీకు ప్రాబ్లం లేదు. ఏ గన్ ఫైర్డ్. ఓకే, ఒక గన్ను కొంత దూరం ఎంత 1.35 కిలోమీటర్ నుంచి షూట్ చేశారు. సౌండ్ అంటే 3 సెకండ్స్ వినబడింది. అంటే షూట్ చేసి 3 నిమిషాల తర్వాత ఎవరికి, ముక్కులకి. అయితే గన్ ఈజ్ ఫైర్డ్ అట్ దిస్. ఓకే, ముక్కులకి 1.35 కిలోమీటర్ నుంచి ఫైర్ చేస్తే ఆమె 3 సెకండ్ల తర్వాత విన్నది. అయితే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎడిగడు. ఓకే, స్పీడ్ ఏం లేదు, DTS స్పీడ్ ఎడిగడు అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 1.35 మీటర్/సెకండ్ ఎడిగాడు కదా, అంటే 1.35 అంటే 1350 మీటర్లు. అతను 3 సెకండ్స్లో అడిగాడు, అంటే 3 4 12 3 5 450 మీటర్లు. ఓకేనా. స్పీడ్ ఎంత 450 మీటర్/సెకండ్. నెక్స్ట్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కెమెరా 75% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, CPS. ఒక నిమిషం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కెమెరా 75 అంట. ఎందులో ఎస్పీలో. SP 100 అవుతుంది. అయితే ప్రాఫిట్ ఎంత అన్నాడు, ఎంత 25 లాభం. 25 లాభం ఎందులో 75లో కట్టాలి, CPలో కదా, ఇంటూ 100, 1:3, 1/3 అంటే 33, 1/3. ఓకే, నెక్స్ట్, LCM HCF ఇచ్చాడు. ఓకే, ఒక నెంబర్ కూడా ఇచ్చాడు, చాలా సింపుల్. LCM × HCF = ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ A × B అనుకోండి. ఇది యూజువల్ ఫార్ములా. ఎంత ఇచ్చాడు, 66 × 11. ఒక నెంబర్ 33, ఇంకో నెంబర్ ఎంత. ఓకేనా, 33 11 22. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ట్రిపుల్డ్. స్పియర్ ఉంది, ఇప్పుడు రేడియస్ ఉంటే ట్రిపుల్ అయ్యింది, 3R అయ్యింది. అయితే ఓకే, వాల్యూమ్స్ అడిగాడు. ఒరిజినల్ స్పియర్కి, న్యూ స్పియర్కి వాల్యూమ్స్ అంటే మామూలు వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 πr³. యాక్చువల్గా కాన్స్టెంట్లీ 4/3 π అనేది అన్నింటికి సేమ్ కట్ తీసేయండి. ఎప్పుడైనా నీకు వాల్యూమ్ దేని మీద ఆధారపడి ఉంటుంది, రేడియస్ మీద. ఫస్ట్ 1 ఉంది రేడియస్, అది ట్రిపుల్ అయింది అంటే 3 అయింది. ఫార్ములా R³ అంటే 1³ 1, 3³ 3 27. ఇది డిఫరెన్స్. అయితే వాడు ఏమడి, ఒరిజినల్ స్పియర్కి న్యూ స్పియర్. ఒరిజినల్ స్పియర్ 1 అయితే ఇప్పుడు 27, 1:27 ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ కూడా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. 18th, విజయ్ హ్యాజ్. ఓకే, ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ షిఫ్ట్లో కూడా చెప్పాను నేను. విజయ్ దగ్గర 1224 రూపాయలు ఉంది. అజయ్, ప్రకాశ్ అనే 2 కొడుకులకి అతను 4% ఇంట్రెస్ట్ లెక్క, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క ఇచ్చాడు. అజయ్ అనేవాడు 18 సంవత్సరాల తర్వాత, ప్రకాశ్ అనేవాడు 19 సంవత్సరాల తర్వాత అందుకుంటున్నాడు సేమ్ అమౌంట్. అయితే విజయ్కి ఎంత ఇచ్చాడు అన్నాడు. యాక్చువల్గా
సారీ విజయ్ అనేవాడు ప్రకాష్కి ఎంత ఇచ్చాడు? ప్రకాష్ అనేవాడికి ఎంత 19 సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే అజయ్ 18 సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే వేగంగా వస్తుందంటే ఈక్వల్ అవ్వాలంటే అతనికి తక్కువ అమౌంట్ ఇవ్వాలి. అంటే 4%. 4% అంటే ఎంత? 100 ఉండేది 104 కావాలి. 25, 26. ఓకే, ఇది ఇందులో 18, 19 అంటే 1 ఇయర్ గ్యాప్, 2 ఇయర్స్ అయితే ఇక్కడ స్క్వేర్ రావాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాడు ప్రకాష్కి అడిగాడు. ప్రకాష్కి ఎప్పుడు వస్తుంది? 19 సంవత్సరాలకు వస్తుంది. అంటే లేట్గా వస్తుందంటే తక్కువ ఇవ్వాలి. తక్కువ ఈ రెండిట్లో ఎంత? 25. అంటే ప్రకాష్కి 25 పార్ట్లు. ఓవరాల్ ఎంత? 25, 26, 51. ఈ 51 పార్ట్లు అతని దగ్గర ఉన్న అమౌంట్ 12, 2. అయితే ప్రకాష్కి 25 పార్ట్లు ఎంత? 5 రెళ్ళ 10 అంటే 102 పోతే 204 ఉంటుంది. ఇంకా 5 4. ఓకే, 24 × 25. 24 × 25 ప్రకాష్కి 25 4 100, 25 రెళ్ళ 50, 10 60, 600. ఓకేనా? నెక్స్ట్ అదే ప్రకాష్ కాకుండా అజయ్ కంటే 26 పార్ట్లు తీసుకోవాలి. నెక్స్ట్ 400 యాపిల్స్ వర్ బ్రాట్ ఎట్. ఓకే, 1200, 100 యాపిల్స్ 1200 లెక్క 400 తీసుకున్నారంటే 1200 × 4. 400 యాపిల్ని 1200, 100 యాపిల్ 1200 లెక్క 400 యాపిల్ తీసుకున్నారంటే మొత్తం 400 యాపిల్ కాస్ట్ 1200 అంటే 4800 కొన్నాడు. అయితే 8% లాభం, 800 లాభం కావాలంట. అంటే 0.08 రూపాయలు. 5600కి అతను అమ్మాలి. ఎన్ని? 400 పళ్ళు. అయితే డజన్ పళ్ళు ఎంత? డజన్ అంటే 12. ఈ జీరోస్కి పోతే 4 1 4 12 × 14. 14 × 12 అంటే 12 4 48, 12 1 12, 168కి అమ్మాలి. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ మనీ ఎర్నడ్ అన్ ఈ జాబ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అవర్స్. ఓకే, మనీ అంటే అవర్స్ బట్టి వస్తుంది. అంటే ఎక్కువ గంటలు, డైరెక్ట్ ప్రొపోర్షనల్ అంటే ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది. అయితే ఒక అతనికి 324 రూపాయలు వచ్చింది ఇప్పుడు 6 గంటలు పనిచేస్తే. అయితే 29 గంటలు పనిచేస్తే ఎంత వస్తుంది? డైరెక్ట్ క్వశ్చన్. 6 5 30, 6 4 24, 54 × 29, 9 4 36. యూనిట్ డిజిట్లో 6 ఉండాలి, 2 ఇంట్లో ఉంది కదా, కాబట్టి 20. 9 4 36, 9 5 45, 3 48, 4 2 8, 56, 6 5, 5 2 10, 5 15, 6 6. ఫస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.